యువర్ ఆనర్, అది ఒక ప్రత్యేకమైన సందర్భంలో మేం చేసుకున్న ఒప్పందం. సందర్భం ఏదైనా సంతకం పెట్టి చేసుకున్న ఒప్పందం మేరకే కలుసున్నారు కృష్ణప్రియ. ఏవండి, ఆ అగ్రిమెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో జడ్జి గారికి చెప్పండి. మా లాయర్ గారు మాట్లాడతారు. యువర్ ఆనర్, సహజీవనం పేరుతో ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకొని కలిసి ఉండడం ఈ రోజుల్లో సర్వసాధారణం. అది చట్టవిరుద్ధం కాకపోయినా నా క్లయింట్ ఒక అడుగు ముందుకేసి పెళ్లి చేసుకొని నెల రోజులు కలిసి ఉన్నాడు. మనసులు కలవకపోతే విడిపోవాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అబద్ధం, అబద్ధం. మేము అలా అగ్రిమెంట్ చేసుకోలేదు. అగ్రిమెంట్లో అలాగే ఉంది. అవును మిసెస్ కృష్ణప్రియ, మీ మ్యారేజ్ 1 మంత్ మాత్రమే అని అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది. యువర్ ఆనర్, నెల రోజులు కాదు, నా భర్తతో నిండు 100 ఏళ్ళు కలిసి బతకాలనుకున్నాను. యువర్ ఆనర్, అలా ఎందుకు అనుకున్నారో కూడా నేను మీకు వివరిస్తాను. భారతీయ స్త్రీ తన వివాహంలో భద్రత, గౌరవం అనే 2 అంశాలను కోరుకుంటుంది. భర్త వేసిన 3 ముళ్ళే ఆయురారోగ్యాలు, భర్తతో నడిచిన 7 అడుగులే అష్టైశ్వర్యాలని భర్తతో వేసిన కొంగుముడే తన కొంగు బంగారం అనుకుంటుంది. కానీ కృష్ణప్రియ పెళ్లిని ఒక మనీ బ్యాంక్ అనుకుంది. తాళిన బ్యాంక్ లాకర్ తెరిచే తాళం అనుకుంది. ఈ 30 రోజులు పెట్టుబడిగా పెట్టి మా క్లయింట్తో బిజినెస్ చేయాలనుకుంది. అబద్ధం. యువర్ ఆనర్, అబద్ధం. నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. అనుకున్నారు. అందుకే నా క్లయింట్కి మీకు మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని అందరి ముందు బట్టబయలు చేశాను. మీ అమ్మ నాన్నలతో గొడవ చేయించాను. నా క్లయింట్ తండ్రి రామ్మూర్తి గారి మీద ఒత్తిడి చేసి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేలా చేశారు. ఆ కండిషన్తోనే ఆయనతో మీరు ఆస్తిలో బాటా రాయించుకున్నారు. వామ్మో, వదిన గారి అగ్రిమెంట్ వెనక ఇంత గోల్మాలుందా? యువర్ ఆనర్, ఇది నా క్లయింట్ ఫాదర్ రామ్మూర్తి గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా డాక్టర్ రాసిచ్చిన మెడికల్ సర్టిఫికేట్. రామ్మూర్తి గారు రాసిన వీలునామా మీరే పరిశీలించండి. సార్, ఈ లాయర్ గారు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఏదబద్ధం? మీరు మీ అమ్మా నాన్నలతో గొడవ చేయడం అబద్ధమా? రామ్మూర్తి గారికి గుండెపోటు రావడం అబద్ధమా? గొడవ జరిగింది నిజం. ఆ మనస్తాపంతో మావయ్య గారికి గుండెపోటు రావడం నిజం. కానీ నేను ఆస్తి కోసం ఇదంతా చేశాను అనడం పచ్చి అబద్ధం, అన్యాయం యువర్ ఆనర్. నేను అలాంటి దాన్ని కాదు. మీరెలాంటి వారో నిరూపించే సాక్ష్యం కూడా ఉంది. యువర్ ఆనర్,
శ్రీమతి కృష్ణప్రియ ఎలాంటివారో, ఆవిడ ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించడానికి ఓ ప్రత్యక్ష సాక్షిని మీ ముందుకు ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. సాక్షిని అంటే నేనే కదా. దండాలయ్యా. నమస్తే జడ్జి గారు. దండాలయ్యా. అసలు వీడెవడో మరీ అప్రెంటిస్ దొంగ సాక్షిలో ఉన్నాడు. మీ పేరు? మీకు తెలుసు కదండి. నాకు తెలుసు. జడ్జి గారికి చెప్పు. నా పేరు సీన్ అంటారయ్యా. ఇంతకీ నువ్వేం చేస్తూ ఉంటావు? ఈ రాధా సార్ గారింట్లో డ్రైవర్నండి. ఆ ఇంట్లో ఎన్నాళ్ళుగా డ్రైవర్గా పనిచేస్తున్నావు? మూడేళ్లుగా పనిచేస్తున్నాను. సరే మిస్టర్ సీను. నేను మిస్టర్ సీన్ కాదయ్యా, డ్రైవర్ సీన్ అయ్యా. ఆర్డర్ 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 ఆర్డర్. ఇంతకీ ఈ మేడం నీకు తెలుసా? ఎందుకు తెలియదండి అయ్యా, మా రాధా గారి భార్య గారు. ఈవిడ ఇంట్లో ఎలా ఉండేవారు? బ్రేకులు లేని కారులా ఉండేవారయ్యా. అందరి మీద విరుసుకుపడి యాక్సిడెంట్ చేసేవారయ్యా. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ నట్లు బోల్ట్లు తీసేసేవారయ్యా. ఈడెవడో నిజంగా డ్రైవరో మెకానిక్ అయి ఉంటాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఈవిడికి మా రాధా సార్ అంటే అస్సలు ప్రేమ లేదయ్యా. రోజూ గొడవ పడేవాళ్ళు. పెద్దమ్మగారు పెద్దయ్య గారంటే కొంచెం కూడా గౌరవం లేకుండా ఈవిడ నోటికొచ్చిందల్లా తిట్టేవారయ్యా. ఇంకా ఈ మేడం ఏం చేసేవారు? ఆవిడ పట్టుకున్న కారుకి 3 చక్రాలు అనేవారయ్యా. ఆవిడ వేసిందే గేరు, తొక్కిందే బ్రేక్ అంటారయ్యా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సీను, కొంచెం మామూలు భాషలో చెప్పు. ఇంట్లో ఆవిడ చెప్పిందే శాసనం అయ్యా. ఆవిడ చెప్పినట్టు వినకపోతే చండ శాసనరాలు అయిపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగనే. లాయర్ గారు, ఏంటి? ఇన్ని ప్రశ్నలు అడిగారు. నేను ఆ ఇంట్లో పని ఎందుకు మానేశానో అడగలేదు. ఎందుకు మానేశావు? ఆవిడ వల్లేనండి. జీతం కాస్త పెంచమని అడిగితే నాకు అహంకారంతో నోరెక్కువైందని పనిలోంచి తీసేశారండి. నీకు నిజంగా నోరెక్కువేలే. వెళ్ళు. వస్తాను జడ్జి గారు. విన్నారు కదా యువర్ ఆనర్, మిసెస్ కృష్ణప్రియకు భర్త అంటే ప్రేమ లేదు, అత్తమామలంటే గౌరవం లేదు, అసలు వాళ్ళంటే జాలే లేదు. కేవలం ఆస్తి కోసమే నా క్లయింట్ని పెళ్లి చేసుకుంది. ఇలాంటి సెల్ఫిష్తో నా క్లయింట్ ఎలా కాపురం చేయగలరు యువర్ ఆనర్? అందుకే విడాకులు కావాలని కోర్టు గుమ్మం తొక్కాడు.
ప్రతిరోజు మీతో ప్రేమగా ఉన్నాను కదా. ఏ రోజైనా అత్తయ్య గారిని కానీ మావయ్య గారిని కానీ తిట్టానా? చెప్పండి. నా మీద వాళ్ళు అన్యాయంగా నిందలు వేస్తుంటే మీరు మౌనంగా చూస్తూ ఉన్నారే. ఏంటండి, ఏం మాట్లాడరేంటి? ఇంట్లో మీరు మాట్లాడినిస్తేగా నా క్లయింట్ మాట్లాడడానికి. యువర్ ఆనర్, ఇంట్లో ఈ డామినేషన్ ఎంతుందో చెప్పడానికి ఇక్కడ నా క్లయింట్ మౌనం కూడా ఒక సాక్ష్యం. ఇంట్లో అందరం బాగానే మాట్లాడతాం, ఇక్కడే కావాలని మౌనంగా ఉన్నారు. నేను చెప్పేది నిజం సార్. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చూడమ్మా, కోర్టులో సాక్ష్యాధారాలు తప్ప భావోద్వేగాల్ని పరిగణలోకి తీసుకోము. యువర్ ఆనర్, అవన్నీ తప్పుడు సాక్ష్యాలు. అలా అని మీరు నిరూపించగలరా? యువర్ ఆనర్, అందుకు అవకాశమే లేదు. ఉంది సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను. నో యువర్ ఆనర్, ఇలాంటి అవకాశవాదులకు అవకాశం ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. వెంటనే విడాకులు ఇవ్వండి. నేను ఏ తీర్పు ఇవ్వాలో మీరే డిసైడ్ చేస్తారా మిస్టర్ భార్గవ్? సారీ యువర్ ఆనర్. మిసెస్ కృష్ణప్రియ, సాక్ష్యాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మానవతా దృక్పథంతో మీ ఆవేదనని అర్థం చేసుకుని మీకు మరో 2 రోజులు గడువిస్తున్నాను. ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. ఈ 2 రోజుల్లో ఈ సాక్ష్యాలన్నీ తప్పుడు సాక్ష్యాలు అని నా భర్త నా నుంచి దూరం కాకుండా జాగ్రత్త పడాలి. వదినమ్మా, భలే దొరికావమ్మా. ఇంట్లో తెలియకుండా విడాకుల దాకా వచ్చావా? నేను ఇన్నాళ్ళు ఏదో 4 దొంగ సాక్ష్యాలు చెప్పి 4 రాళ్ళు సంపాదించి సారా తాగేవాణ్ణి. ఇప్పుడు బంగారు బాతులా నువ్వు దొరికావు. నిన్ను అడ్డం పెట్టుకొని బ్రాందీ విస్కీ తాగుతా విత్ సోడా ఐస్తో. ఇదిగో బాబు. అమ్మా, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? టెస్ట్లు అవి చేయించుకుంటున్నావా? అంతా బాగుందమ్మా. నాన్న చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. అల్లుడు గారు కృష్ణ ఉన్నారా? ఆఫీస్కి వెళ్ళారమ్మా. వచ్చే టైం అయింది, నువ్వు లోపలికి రా.
జడ్జి గారు 2 days టైం ఇచ్చారు కదా, ఈ టైంలో కృష్ణప్రియ ఏం చేయలేదులే. ఏంటి లాయర్ గారు, కోర్టులో జరిగింది చూసి మైండ్ బ్లాంక్ అయిందా? షాక్తో మాటలు రావట్లేదా? మీరింత ప్రీ ప్లాన్డ్గా ఉన్నారని నాకు తెలీదు. డబ్బు కోసం గడ్డి తినే మనుషులుంటారని విన్నాను, కానీ మొదటిసారి చూస్తున్నాను. అయినా ఈ తలకాయ నొప్పంతా ఎందుకు చెప్పు? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఈ కేసు అయితే గెలవలేవు. ముందే చెప్పినట్టు ఇద్దరం మ్యూచువల్గా విడిపోదాం. ఒక్క చిన్న సంతకం చేయి చాలు, నీ తలరాత నేను మార్చేస్తాను. నాకు ఈ పెళ్లి గిల్లి ఏవి సెట్ అవ్వు. సోలో బతికే సో బెటరు అనుకునే మైండ్ సెట్ నాది. నాకు డివోర్స్ ఇచ్చి నా బతుకు నన్ను బతకనివ్వు. అలాగే నీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాను. నీ జాబ్ కూడా నీకు తిరిగిచ్చేస్తాను. దర్జాగా కాలు మీద కాలేసుకుని లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు? కారు ఆపుతారా? ఎందుకు? ఇల్లొచ్చింది. ఇంత చెప్పినా నీకు బుద్ధి రాదు. మొండి ఘటం చెప్పింది వినదుగా. విష్ణు, అల్లుడి గారికి ఒకసారి ఫోన్ చేయమ్మా. మ్, అమ్మా, అమ్మా కృష్ణ వస్తుంది. అమ్మా, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఇంతకీ అల్లుడి గారేరమ్మా? ఆ, వస్తున్నారు. అమ్మో, వీళ్ళొచ్చారంటే అల్లుడి గారు బావున్నారా? మీ కూతుర్ని నా మెడకు గుదిబండలా తగిలించుకున్నాక ఇంకేం బాగుంటాను. ఫైన్. అల్లుడి గారు, రేపు మా ఇంట్లో మంగళగౌరి వ్రతం చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. వ్రతమా? విడాకులు తీసుకునే వాళ్ళకి వ్రతాలు అవసరమా? ఆ, మంగళగౌరి వ్రతమా? ఏం కృష్ణ మొహం అలా పెట్టావు? చేసుకునే మూడ్లో లేదేమో మేడం. ఆ, అలాంటిదేం లేదు. కృష్ణ, రేపు వ్రతంలో నువ్వు రాధా గారు కూర్చోవాలి. శివ వాళ్ళని కూడా పిలిచానే. మీ దంపతులు కూడా వ్రతం చేస్తే మీ కాపురంలో ఎలాంటి కలతలు లేకుండా ఉంటాయి. ఇలాంటి వాళ్లతో కాపురాలు కూడానా? ఎల్లుండి మాకు విడాకులు వచ్చేస్తున్నాయి. ఎల్లుండి బోనులో ఎదురెదురుగా నించోవాలనుకునే వాళ్ళం. రేపు వ్రతంలో పక్క పక్కన ఎలా కూర్చోగలమమ్మా? ఆయన అసలు ఎలా ఒప్పుకుంటారు? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రేపు రాధా నువ్వు ఆఫీస్ మానేసి మీ అమ్మగారింట్లో వ్రతానికి వెళ్ళండి. మరి రాధాకృష్ణలకి కుదురుతుందో లేదో?